హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పాపం గతంలో మా అక్కని నేను కొద్దిగా మాటలతో ఇబ్బంది పెట్టా. ఎందుకంటే అక్కడ నోరేసుకొని పడతది. ఆ నోరేసుకొని పడ్డ దాంట్లో వాస్తవాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరినీ నానా మాటలంటది. పాపం అప్పుడప్పుడు అంటిస్తే బాగుంటది కదా చురకలనేసి మేమేదో అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాం. మన కొత్త స్టూడియో స్టార్ట్ అయిన తర్వాత బిఎల్ఎం స్టూడియో స్టార్ట్ అయిన తర్వాత అక్కని అసలు నెగ్లెక్ట్ చేసి పక్కన పడేసాం. ఎందుకంటే అంత వర్త్‌ఫుల్ కాదు అక్క. సో, అంత వర్త్‌ఫుల్ కాని అక్కడి గురించి మళ్ళీ ఎందుకన్నా మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు చిన్న పావునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి కదా! అలాగే అక్క నోరు కంట్రోల్ చేయాలంటే అప్పుడప్పుడు వాస్తవాలు ప్రజలకు చెప్పాలి కదా! ఎందుకంటే ఈవిడ కనీసం మనిషి అన్న విషయం కూడా మర్చిపోయిద్ది. ఏదో దేవుడిచ్చిన నోరుందని కదని ఇష్టం వచ్చినట్టు వాగుతా ఉంటది. ఆ వాగుడు కింద కామెంట్ చూస్తే డబ్బా మీద గీతలు, సుబ్బా ఉంటాయబ్బా! అయన్నీ నేను చెప్పలేను గానీ అయన్నీ చెప్తే మళ్ళీ ఎక్కడెక్కడో 3, 4 జెండర్‌లు ఏదేదో ఉంటది. అదన్నీ చెప్పను నేను. ఎందుకంటే మీకు అందరికి తెలుసు. ఏముంటాయో నా వీడియోస్ కింద కామెంట్ చూస్తే మీకు అర్థమైపోద్ది. కానీ ఎంత దరిద్రమైనటువంటి భావజాలం అంటే ఈవిడది. కనీసం మనిషిగా కూడా అర్హురాలా కాదా అని నాకు అనిపిస్తూ ఉంటది. మనిషి పుట్టుక పుట్టిన తర్వాత ఎవ్వడైనా కూడా కొద్దిగా జ్ఞానం కలిగి, విచక్షణ కలిగి, పాజిటివ్ ఎక్కువ మాటలని ట్రై చేస్తారు. కానీ ఈ అక్కకి పాజిటివ్ అంటే ఏంటో తెలీదు. నోరు తెరిచిందంటే అదేదో ఫెనాయిల్ కంపు కొట్టినట్టు ఇష్టానుసారంగా వాగుతానే ఉంటది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి జరుగుతుంది. ఆ వర్ధంతిలో ఈవిడకి తప్పులు కనిపించినాయి. ఎందుకంటే తప్పుడు బుర్ర ఉన్నోడికి అన్ని తప్పులే కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ బుర్ర, బుద్ధి ఎంత తప్పుడుగా ఉంటది కాబట్టి. కానీ మా అక్కకి ఎందుకు కనిపిస్తుందంటే మా అక్క బుర్ర, బుద్ధి కూడా తప్పుడుదా అంటే నేనైతే కరెక్ట్‌గా చెప్పలేను. ఈ వీడియో చూసినంత కింద కామెంట్‌లో మీరు చెప్పండి. చూడండి. ఆవిడంత అంత ఎత్తుక్కోవాలండి. చూడండి ఆవిడంత ఎతుక్కోవాలా? చిన్న పిల్లోడిని ముద్దాడి పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈవిడ చు ఆవిడంత ఎతుక్కోవాలంటది. చూడండి మీరు. ఆవిడంత అంత ఎత్తుక్కోవాలండి ప్రేమ కోసం? ప్రేమ కోసం? ప్రేమ కోసం ఎతుక్కోవాలా అండి? ఏ ప్రేమ కోసమమ్మా? ఆ! ఏంటది? అభిమాన ఆవిడేమన్నా? ఏంటది? అభిమాన ఆవిడేమన్నా? అసలా అభిమాన ఆవిడేమన్నా? ఎంత ఆశ్చర్యపడిందో చూసారా? ఆ ఆశ్చర్యానికి ఈ మదరయ్య? అబ్బో! అబ్బోయ్! సర్టిఫికేట్ ఏమైనా తీసుకురావాలా మేడం? మదర్ అని మీరు మీరు చెప్పారుగా. మదర్ అయ్యి ఉంటది కదా! ఈవిడ చెప్పిందంటే గ్యారంటీగా విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మగారే ఉంటారు. ఎందుకంటే మేడం గారు చెప్పింది కదా! అప్పటి వరకేమో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిందిగా టీడీపీలో అడుగు. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారి అమ్మని చూసిందేమా? చూసిందా? వాళ్ళ నాన్న చూసిందా? కనీసం మొన్న చనిపోయిన వాళ్ళ అన్ననన్నా చూపించిందా? ఆ! చూయించదు. వాళ్ళకి గొలుసులతో కట్టేసారని సొంత కుటుంబ సభ్యులు చెప్పినా అవి ఈ చెవులకు వినిపించవు, ఈ కళ్ళకి కనిపించవు. ఎందుకులేండి బూతులొస్తాయి నాకు. ఓకే. సరే వినండి. రాజశేఖర్ రెడ్డి గారి భార్య. ఉయ్ బాబోయ్! ఇంకో సర్టిఫికేట్ ఇచ్చిందా ఆ అక్క? జగన్మోహన్ రెడ్డి గారి మదర్ అంట, రాజశేఖర రెడ్డి గారి భార్య అంట. అమ్మని అమ్మ! ఇయన్నీ మాకెవ్వరికీ తెలీదసల. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరికి తెలియని సత్యాలు చెప్తుంది అక్క. చెప్పక్క. నీకోసం క్యాంపెయిన్ చేసిన ఆవిడ. ఓహ్! నీకోసం క్యాంపెయిన్ చేసిందా? ఒకసారి గెలిపించనన్న ఆవిడ. అవును. ఆవిడ గెలిపించింది. ఈవిడ కూడా గెలిపిస్తది ఇప్పుడు పార్టీని. అయితే హ! 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 అక్క అన్న తర్వాత గురించి కూడా మాట్లాడుకోవాలి. నోటికొచ్చినట్టు మాట్లాడావనుకో, ప్రజలు ఏ చెప్పుతో కొడతారో కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే మంచి కాక మీద ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళంతా. నోటికొచ్చినట్టు వాగితే బయట నువ్వు తిరగట్లేదని తెలుసు. సొంత టీవీ ఛానల్ నీదే పెట్టుకొని హ్యాష్‌ట్యాగ్ యు అని నేను కామన్ ఓటర్‌ని, నేను కామన్ ఓటర్‌ని, నేను కామన్ ఓటర్‌ని కామెడీ చేస్తా ఉంటావు కదా! నోరు తెరిస్తే అబద్ధాలు ఎట్లా ఆడతావో ఎవడికి తెలీదు. పేరు, పేరు తప్పు, ప్రొఫైల్ బ్లాక్ చేస్తావు, అంతా మార్చేస్తావు. మేము వీడియోలు చేసినప్పటి నుంచి మళ్ళీ బయటకొచ్చి నన్ను అలా అంటున్నారు, నన్ను ఇలా అంటున్నారు అని ఒక వీడియో చేస్తావు. సొల్లు సొటారం సొట్ట వీడియోలు చేస్తే మరి పాయింట్ ఔట్ చేయరా? ఈ అక్క ఇంత ఫీల్ అవుతుంది కదా! మీ తల్లయ్యా, అమ్మయ్యా అని చెప్తుంది కదా! అసలు జరిగింది మీకు చూపిస్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ కాగానే వాళ్ళమ్మని ప్రేమగా హగ్ చేసుకున్నాడు. ఈ కళ్ళెడిపోయినాయమ్మా. కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మదర్‌ని రాగానే పలకరించారు.
ఇక్కడ వాళ్ళ కోడల్ని హగ్ చేసుకున్నారు. ఈ వీడియో ఎక్కడైనా చూయించిందా? చూయించదు. లాస్ట్‌లో వెళ్ళిపోయేటప్పుడు సెండ్ ఆఫ్ చెప్పడానికి ఆలోచించిన అమ్మతో ఈ సొల్లు నాటకాలు అది. ఇప్పుడు మీరు గనుక క్లియర్‌గా చూసినట్లయితే ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిని దగ్గరికి తీసుకున్నాడా లేదా? ఎళ్ళగానే జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ కురిపించారా లేదా? వాళ్ళ కోడల్ని హగ్ చేసుకున్నారా లేదా? ఇది కనిపించదు. ఇక్కడ ప్రేమాభిమానాలు కనిపించట్లేదా? ఆ! మనిషి పుట్టక పుట్టావా? ఇంకేమన్నా యాడ్ చేసుకోండి, ప్రాబ్లమ్ లేదు. ఇంకేదన్నా ఆ! మేడం నోరు పాపం దాంతో చాలా మందికి ప్రాబ్లమ్ ఉంది. నాకేం ప్రాబ్లమ్ లేదు. యూ హావ్ ఎ వెరీ స్వీట్ వాయిస్. తప్పులేదు మేడం. మంచి వాయిస్ మీది. అటువంటి వాయిస్‌తో ఎందుకు మేడం ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు? నంబర్ 2 ఏదో అంటారు. నేను జెండర్స్ గురించి మాట్లాడను మేడం. ఎందుకంటే కింద వాళ్ళ ఒపీనియన్ వేరైనప్పటికీ మీరు గతంలో చెప్పారు. ఆమె గర్ల్ అండ్ వుమెన్ అని. నేను దానికే కట్టుబడి ఉంటా. దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలా. ఇప్పుడు వాస్తవాన్ని దాచేస్తూ ఎందుకు అద్భుతమైన స్వీట్ వాయిస్‌ని పెట్టుకొని ఇన్ని అబద్ధాలు ఆడితే మా హృదయాలు పాడవుతున్నాయి మేడం. దయచేసి ఇంకెప్పుడు సొల్లు సొట్ట సొటారం వీడియోలు చేయొద్దని, చేస్తే ఇలాగే మేము కూడా ప్రేమగా రియాక్ట్ అవుతామని సవినయంగా మీకు చెప్పుకుంటున్నాం. ఇంత అద్భుతంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కుటుంబం మొత్తం కలిస్తే ఈ అక్క అద్భుతమైన గొంతేసుకొని మాట్లాడుతుందండి. కింద ఏం చేద్దాం చెప్పండి? కింద కామెంట్స్‌లో మన అభిమానాన్ని కూడా అక్కకి తెలియచేయాలి కదా! కింద కామెంట్స్ పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.